డీమన్ అరుపులు వినిపిస్తూ ఉన్న ఒక ఇంటిని చూపిస్తూ మూవీని స్టార్ట్ చేస్తారు. ఆ డీమన్ దగ్గర నుంచి ఒక వ్యక్తి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అతను అప్పటికే సగం కాలిపోయాడు. అతను చనిపోయే పరిస్థితిలో ఉంటాడు. అలాగే అతని దగ్గరలో ఒక పుస్తకం కూడా ఉంటుంది. అది చూడడానికి పాతకాలానికి చెందిన దానిలా ఉంటుంది. అయితే అక్కడే కొన్ని జార్స్ కూడా ఉంటాయి, అదే గ్లాస్ జార్స్. అవి ఎందుకున్నాయో మీకు మూవీ మధ్యలో చెప్తాను. ఇక్కడతో ఈ సీన్ కట్ అయ్యి మనకి శ్యామ్ అనే అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి మన దేశానికి చెందింది. వాళ్ళ నాన్న ఉద్యోగం చేయడం వల్ల ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబంతో పాటు అమెరికా వెళ్ళిపోతుంది. అమెరికా వెళ్ళినా కూడా వీళ్ళ సాంప్రదాయాల్ని కట్టుబాటుల్ని వీళ్ళు వదలరు. కాబట్టి సాయంత్రం పూజ ఉంది, కొంచెం బేరా అని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఈలోగా శ్యామ్ వాళ్ళ నాన్న నైట్ డ్యూటీ కంప్లీట్ చేసి వాళ్ళ ఇంటికి వస్తాడు. కాసేపు వాళ్ళ నాన్నతో మాట్లాడి స్కూల్కి వెళ్ళిపోతుంది. స్కూల్లో ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్న పండుకోతిగాడు సాయంత్రం బయటకు వెళ్దామని ఆ అమ్మాయిని అడుగుతాడు. కానీ తను నాకు రావడం కుదరదు, నాకు నైట్ పూజ ఉంది అని చెప్తుంది. అతను ఏం పూజ అని అడుగుతాడు. అప్పుడు శ్యామ్ అది ప్రతి సంవత్సరం మా ఇంట్లో చేసే ఒక దేవత పూజ అని చెప్తుంది. ఇంతలో శ్యామ్ పాత ఫ్రెండ్ అయిన తమీరా వస్తుంది. ఆమె కూడా ఇండియనే. వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు. తమీరా చాలా మారిపోయింది. అందరినీ చూసి భయంగా ఉండడం, దూరంగా పోయి కూర్చోడం, అంటే మన ఇండియన్ సైకాలజీ ప్రకారం ఒక దెయ్యం పట్టిన దానిలా బిహేవ్ చేసేది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు తమీరా ఏమో మన ఇండియన్ పురాణాల గురించి, మన కల్చర్స్ గురించి చెప్పేది. కానీ తిను మాత్రం, అంటే శ్యామ్, మన ఇండియన్ కల్చర్కి దూరంగా ఉండాలని తమీరాతో చెప్పేది. శ్యామ్ని వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ పిలిచి మీ ఫ్రెండ్ తమీరా ఎందుకు అలా ఉంటుంది అని అడిగితే తను ఏం చెప్పకుండా నాకు తెలీదు అని బయటకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది. ఎంతలో మన పండుకోతుగాడు శ్యామ్తో ఇలా అంటాడు, మీ ఫ్రెండ్ ఎందుకు అలా ఉంటుంది, ఇప్పుడు చేతులు ఆ జార్ పెట్టుకుని తిరుగుతూ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది, నాకు మీ ఫ్రెండ్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది అని అంటాడు. ఇలా ఉంటే వీడే కాదు, ప్రపంచంలో అందరూ భయపడతారు కదా. ఆ రోజు నైట్ తమీరా ఒంటరిగా రోడ్ మీద నడుస్తూ ఉంటుంది. అప్పుడే మనం గమనించవచ్చు, ఆమె బ్యాగ్ నుంచి ఏదో మాంసం ముద్ద బయటకు తీస్తుంది. అది మెల్లగా తీసి ఆ జాడీలో వేసేస్తుంది. అప్పుడే మనకు అర్థమైపోతుంది, ఆ జాడీలో ఇదేదో భయంకరమైన ఆత్మని మేపుతుంది. తనకు ఏదో సౌండ్ అవడంతో ఆ జాడీని దగ్గరికి తీసుకెళ్ళి చూస్తే ఆ జాడీ మీద సమ్ క్రాక్స్ ఉంటాయి. తరువాత రోజు శ్యామ్ దగ్గరికి తమీరా వచ్చి నాకు సాయం చేయి, నేను చాలా ప్రమాదంలో ఉన్నాను అని అంటుంది. అప్పుడు శ్యామ్ నేను నీకేం సాయం చేయాలి అని అడుగుతుంది. తమీరా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండగా తన చెవులో, అదే ఆ జాడీలో ఉంది కదా ఆ గోస్ట్, దాని మాటలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు తమీరా చాలా భయపడుతుంది. వెంటనే శ్యామ్ అసలు నీకేమైంది, ఎందుకు ఇలా అయిపోయావు అని అడిగితే ఆ జార్ని ముందుకు చూపిస్తూ ఇందులో ఏదో ఉంది, మన తెలిసిందే ఏముందో, అది చాలా భయంకరమైంది, దాన్ని నువ్వు చూడలేవు, నేను మాత్రమే చూడగలను అని చెప్తుంది. నేను దాని మాటలు కూడా వినగలను అనగానే అప్పుడు శ్యామ్ అసలు నీకు ఈ జాడీ ఎక్కడ దొరికింది అని అడుగుతుంది. ఒకసారి నైటు పార్టీ కోసం నేను వెళ్తూ ఉండగా రోడ్ సైడ్ నాకు ఈ జాడీ కనిపించింది. అది నన్నే పిలుస్తున్నట్టుగా అనిపించడంతో వెంటనే వెళ్ళి దాన్ని తీసుకొచ్చేసాను. దాన్ని నాకు కూడా తెచ్చుకొని నేను దాన్ని కంట్రోల్ చేయగలనేమో అనుకున్నాను. కానీ ఇందులో ఉన్నది చాలా ప్రమాదకరమైనది. అది ఎంత ఆకలితో ఉందంటే దానికి పచ్చి మాంసం కావాలి. దీన్ని భరించడం నా వల్ల కాదు, దయచేసి నాకు సహాయం చేయి శ్యామ్ అని అంటుంది. అప్పుడు శ్యామ్ అసలు ఆ జాడీలో ఏముంది అని అడుగుతుంది. అప్పుడు ఆ జాడీని పైకి చూపిస్తూ ఇందులో ఒక భయంకరమైన డీమన్ ఉంది అని చెప్తుంది. మనం చిన్నప్పుడు విన్న మాన్స్టర్లన్నీ నిజంగానే ఉన్నాయి, నాకు నమ్మకం ఉంది అంటుంది. అయితే శ్యామ్ తన మాటలు నమ్మకుండా పిచ్చిదానా అంటుంది. తమీరా నమ్మకం కలిగించడం కోసం ఆ జార్ని శ్యామ్ దగ్గరికి తీసుకొస్తుంది. వెంటనే శ్యామ్ దాన్ని కిందకు పడగొట్టుతుంది. ఆ జార్ పగిలిపోయిన వెంటనే అందులోంచి ఒక నల్లటి పొగ బయటకు వస్తుంది. అది చూసి తమీరా చాలా భయపడుతుంది. వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. వెంటనే శ్యామ్ తన వెనకాల వెళ్ళి తను అలా ప్రవర్తించినందుకు క్షమాపణ చెప్తుంది. కానీ తమీరా నిలబడి ఒక మంత్రం చదువుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మాన్స్టర్ శ్యామ్ వెనకాలే ఉంది. ఆమెకి తప్ప ఆ మాన్స్టర్ ఎవ్వరికి కనబడదు. శ్యామ్ తమీరా కండిషన్ చూసి భయపడి ఎవరినైనా సహాయం కోసం తీసుకొద్దామని బయలుదేరుతుంది. కానీ శ్యామ్కి ఎవ్వరు కనబడరు. ఈలోగా తమీరా దగ్గరికి ఆ డీమన్ వచ్చి తనతో లాక్కుని వెళ్ళిపోతుంది. తమీరా మాయమైపోవడం వల్ల అందరూ కంగారు పడతారు. కానీ శ్యామే తమీరాని ఆఖరిసారిగా చూసింది. వాళ్ళ మదర్ కూడా తను ఎక్కడుందో తెలియదు. అందుకే తన కూతురు కోసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. ఈ విషయం విని శ్యామ్ చాలా కంగారు పడుతుంది. భయపడి వెంటనే ఇంటికి వెళ్తుంది. కట్ చేస్తే ఇక్కడ తమీరాని చూపిస్తారు. తమీరాని ఆ గోస్ట్, అంటే ఆ డీమాన్
గాయాలు చేస్తూ అక్కడక్కడ కాల్చుతుంది. దానివల్ల తన శరీరం అంతా కాలిపోతూ ఉంటుంది. మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన కాలిపోయిన ఒక వ్యక్తిని కూడా ఈ టీమోనే చంపింది. తమీరాన్ కూడా ఈ టీమోనే ఇలా చంపబోతుంది. ఫ్రెండ్స్, అసలు ఆ టీమోన్ ఎవరు, ఎందుకు తమీరాను స్టార్టింగ్ లో వచ్చిన ఒక అతన్ని చంపింది? శామ్ వల్లే ఆ జాడి పగిలి ఆ డీమోన్ బయటకు వచ్చింది. ఇప్పుడు అది శామ్ని ఏం చేస్తుందో ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మీరు కమెంట్ చేయండి పార్ట్ 2 కోసం. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.